వంగవీటి జిల్లా ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు ఆశా కిరణ్. వంగవీటి మోహన్ రంగా ఘాట్ ఏర్పాటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఏపీలో పలు జిల్లాల్లో పార్టీలకు అతీతంగా వంగవీటి మోహన రంగా 79వ జయంతి వేడుకలు జరిగాయి. విజయవాడలో రంగా విగ్రహానికి నివాళులు అర్పించారు వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి ఆశా కిరణ్. ఒక జిల్లాకు వంగవీటి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఆశా కిరణ్. గతంలో మేము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని అడిగాము. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము, రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. కృష్ణానదీ తీరంలో వంగవీటి రంగా స్మారక ఘాట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రంగా అభిమానినని పవన్ కళ్యాణ్ చెప్పారని వంగవీటి ఘాట్ ఏర్పాటు కోసం పవన్ కృషి చేయాలని కోరారు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక్ ఘాట్ గురించి, అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. వంగవీటి మోహన రంగాకు నివాళులు అర్పించారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ తన కులాన్ని ఓన్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదన్నారు అంబటి రాంబాబు. కూటమిలో పవన్ కళ్యాణ్ మాత్రమే కాపు నాయకుడని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. ఆయన నేను కాపు నాయకుడినే కాదు, కాపులతో నా సంబంధం లేదని చెబుతున్నాడు కదా, ఇంకా అందుకన్నా ఏం కావాలి? ఆయనే చెబుతున్నాడు, ఈజ్ డిజోనింగ్ ద కమ్యూనిటీ. కాపుల కోసం నేను పార్టీ పెట్టలేదు, అసలు కులతత్వాలు చాలా ప్రమాదకరం, కులరహిత సమాజం కావాలి నేను కోరుకుంటున్నాడు. ఇంకా ఆయన కాపు నాయకుడు, ఆయనే కాపు అని అనటానికి ఆయనే అంగీకరించినటువంటి దశ. కాకినాడలో వంగవీటి రంగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు టీడీపీ ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యే కొండబాబు. వంగవీటి రంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్నారు సానా సతీష్.